కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇంకా రన్ అవుతే 2 నెలలు 3 నెలలు రన్ అవుతే వాళ్ళు ఏమిస్తారా వీళ్ళు ఏమిస్తారా అని అర్థమైంది కదా. ప్రజల్లో కూడా ఇప్పుడు సమర్పణ పథకాలు ఎవరిస్తే వాళ్ళకే ఓటేసేటట్టుగా తయారయ్యారు ప్రజలు. అది అంటే గతంలో జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం? నో కామెంట్స్. సార్, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం చంద్రబాబు గారినే కోరుకుంటున్నారండి. అన్ని కార్యక్రమాలు మొత్తం చేస్తా అన్నీ ఒప్పుకుంటున్నాడు. బాగా ఉంది, జనంలో ట్యాకింగ్ బాగుంది. జనం మొత్తం ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వం చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తున్నారు. బాగా ఉంది ప్రభుత్వం, ఫస్ట్ క్లాస్గా ఉంది. నుంచి ఏం కోరుకుంటున్నారు? పెద్ద కూరపాడులో డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. కొన్ని ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, రోడ్లు సరిగ్గా లేవు. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు వెళ్ళే మార్గంలో ఆ వంతెన ఉంది, కొద్దిగా వర్షం పడినా వాగు వస్తుంది, దాని ద్వారా మొత్తం ఆగుతున్నాయి బస్సులు, మొత్తం ఆ రోజు మొత్తం ఆగుతాయి. అదొకటి. కొత్త ప్రభుత్వం నుంచి పెద్దకొరపడే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మంచి కోరుకుంటున్నాం. ఒకే రాజధాని, అందరికీ ఆంధ్రులకి హక్కు రాజధాని. నెంబర్ 1గా సూపర్ 6 పథకాలు నెంబర్ 1గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు వేరు, ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా చేసి అమరావతి హైదరాబాద్ కన్నా తలతన్నేలాగా, హైదరాబాద్ కన్నా గొప్పగా ఆంధ్రప్రదేశ్ అమరావతిని రూపుదిద్దాలని అందరూ ప్రజలు ఆకాంక్షించి 5 కోట్ల జనం ఆయనకి గెలిపించుకున్నాం. మళ్ళీ కావాలని, మళ్ళీ రావాలన్న. హైటెక్ సిటీకి చేసింది కూడా ఆయనే. హైటెక్ సిటీ కన్నా తల ఎత్తుగా అమరావతి బాగా చేస్తాడని వేసాం ఓట్లు. ఆయన నెంబర్ 1. ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు మంచిగా పరిపాలన, అన్న క్యాంటీన్లు బాగుండేవి, సూపర్ 6 పథకాలు, ముసలోళ్ళకి 7,000, వృద్ధా పింఛన్లకి బాగుండే 6 పథకాలు, ఉచిత బస్సు కూడా బాగుండే, ఫ్రీ భోజనం, 5 రూపాయలు అన్న క్యాంటీను, నెంబర్ 1 ఉండే 6 నెంబర్ పథకాలు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, దాని మీద మీ అభిప్రాయం? కొత్త ప్రభుత్వం బాగా చేసిద్దండి. ఆ పాత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు రౌడీజం చేశాడు ఎక్కువ. టీడీపీ వాళ్ళని కొడతాం, ఏంటి ఆస్తులు చేసుకుంటాం, వాలంటీర్ చేత సరి పనులు చేయలేదు, ఏంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దౌర్జన్యం చేశారు ఎక్కువ. ఆ ముఖ్యమంత్రి గారు లోపల హక్కు వచ్చినవాడు, అతను ఏం చేసేది, అందుకని దానికోసం ఊడిపోయింది వాళ్ళు. ఇక 10 సంవత్సరాల దాకా లేదండి. ఇక కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు జనాలు? జనగానే ఏం ఇస్తాడో మరి, ఇప్పుడేగా కనీసం ఒక 5 నెలలు కూడా జరగలేదుగా. ఇప్పుడేం కోరుకున్నా ఆయన తెప్పిలేని అమలు చేస్తే చాలు. మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్పి అంటున్నారు కదా. మందరినీ మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారా? చూస్తూనే ఉన్నాడుగా, చూడట్లా ఇప్పుడు టీవీలో పడుతున్నాడు ఆయనకు మేము పడుతున్నాం. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏం కోరుకుంటా, అన్న మాట నిలబెట్టుంటూ మంచిదే, అన్న మాట నిలబెట్టుకోవాలా. చెప్పిన విధంగా 5 హామీల మీద సంతకం పెట్టాడు. 5 హామీలే కదా, ఇంకా ఉన్నాయిగా, ఇంకా హామీలు ఉన్నాయి. ఆ హామీలకు పెట్టాలి కదా, ఆ హామీలు కూడా ఇచ్చిన అవుతాడు. ఇంతకుముందు ఏం చేశాడు, ఇంతకుముందు పార్టీ ఎవరు ఇచ్చాడా, ఆయన ఇచ్చినట్టు ఎవరు లేవు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏం కోరుకున్నారు జనాలు? జనము మార్పు కోరుకున్నారు. ఎలాంటి మార్పు? అభివృద్ధి చేస్తారని, అంటే ఏముంది అన్నా. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి, ఇంకా అదే మొత్తం డెవలప్మెంట్ మొత్తం జరిగిద్ది అనుకుంటా. జరిగిద్ది. ఏ విధంగా? ఈ విధంగా అయినా అన్ని రంగాలు, అదే మామూలుగా ఏ పరంగా అయినా ఆశించిన దానికన్నా. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి, రాజధాని, అదే మెయిన్ 2 పాయింట్లు. ఏముంది తెలియదు, ఏముంది కొత్తగా చెప్పేది ఉంది. చంద్రబాబు అంటే అభివృద్ధి, రాజధాని స్టాండర్డ్ అయింది అనుకో, రైతులు కానీ కూలీలు కానీ వ్యవసాయానికి అత్త రేట్లు వచ్చి బాగా డెవలప్ అయ్యి తార్ రోడ్లు గ్రాడ్యుయేట్ల పరంగా ఆయన చూస్తారుగా. చెప్పేది ఉంది కొత్తగా బాగుండిద్ది. ఇప్పుడు ఎకరం 3 కోట్లు 2 కోట్లు అమ్ముతున్నారు. స్థలాలు మామూలుగా లేదు. ఇప్పుడు మరి బాగుండేట్టుగా ఈ వర్షాలంటే అది చెప్పేది కాదు, మనం అది ప్రకృతి నిర్ణయం. అది బాగానే ఉంది. గతంలో జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కువగా చేస్తారని మోడీ గారు సపోర్ట్ ఉంది పైన, మోడీ గారి గవర్నమెంట్కి వీళ్ళకి మద్దతు కావాలి కదా అని అనేది నా ఒపీనియన్ పక్కాగా. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు జనాలు?
కొత్త ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కావాలా, అది జాతీయ ప్రాజెక్టు. పోతే మరి ఇది మన రాజధాని మనకి ఇక్కడే 3 కాకుండా మనకి ఇదే అమరావతి అయితే మనకు అందరికీ ఉపయోగపడుద్ది. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ కనబడతారని చెప్పడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటంటే మారిపోయిన చంద్రబాబు నాయుడు మీకు కనబడతారని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్ని నియమం గల్ల మడిచి అన్నీ తెలిసిన పద్ధతి గల్ల మడిచి ఇప్పుడు చెప్తున్నారు కదా 5 గ్యారెంటీల మీద సంతకం కూడా పెట్టడం జరిగింది, చూసారా? అవును. ఎలా ఫీల్ అవుతున్నారు? రేపు పింఛన్లు కూడా 7,000 రేపు పడుతారిగినారు, 7,000 అని పింఛన్ కూడా అని ప్రకటించారు. ఎలా ఫీల్ అవుతున్నారు అంటున్నా? అన్నీ వస్తున్నాయి కదా, చెప్పిన విధంగా చేశారు చంద్రబాబు. ఎలా ఫీల్ అయ్యేది రాష్ట్రం బాగుపడుద్ది, అభివృద్ధి. పోతే యువతకు ఉద్యోగాలు వదిలాడు, ఇప్పుడు ఉద్యోగాలు కూడా వదిలాడు. మరి అన్ని పథకాలు రాష్ట్రం బాగుపడుద్ది, ముందెళ్ళుద్ది, బాగుంటుంది. పడింది ప్రజలు ఏం కోరుకుంటారు? మంచి కోరుకుంటారు గురు, అంతే. ఇంకేం కోరుకుంటారు? మంచిగా కోరుకునేది. చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు 5 హామీల మీద మొదటి సంతకం పెట్టడం మంచిగా అన్నీ చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఇంకో 30 ఏళ్ళ పాటు పరిపాలన బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు కలిసి బాగా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఏర్పడింది, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? కొత్త ప్రభుత్వం బాగుందని చెప్తున్నారండి అందరు. చంద్రబాబు గారు బాగా చేస్తారని బాగా చెప్తున్నారు. పథకాలు మళ్ళీ మామూలుగా ఆయన చెప్పినవన్నీ ఇస్తానని చెప్తున్నారు. అమరావతిలో కూడా పనులు ప్రారంభమైనాయి. అమరావతి వాసులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగున్నాయి అంటున్నారండి అందరూ. రియల్ ఎస్టేట్ బేరాలు కూడా సాగినాయి, బేరాలు బాగుంటున్నాయి. జనం అందరు బాగా సంతోషపడుతున్నారు. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాల కంటే ఈ 5 సంవత్సరాలు బాగుందని అనుకుంటున్నాం. మరి దేవుడి దేవాల చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం అందరం. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్పడం జరిగింది. అదే అనుకుంటున్నా. అప్పుడు చేసింది చేయలేదు కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన వల్ల ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇప్పుడు చేస్తాడు. మళ్ళీ 5 సంవత్సరాలు వేయలేదు, మళ్ళీ వెనక పడింది ప్రభుత్వం గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు చేస్తాడని అనుకుంటున్నాం అందరం. దానివల్ల సంతోషపడుతున్నారు అందరూ. బాగుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం నుంచి పథకాలు కోరుకుంటున్నారు. ఏమైనా ఉంది పెన్షన్లని, ఈ రైతులనికేమో ఇళ్ళని. ఓకే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇస్తారని ఆశ ఉంది. అది సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తా అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడే మంచిగా చేస్తున్న ఆశ ఉంది. అది చెప్పిన విధంగానే 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగానే చేస్తారని ఆ కోరిక ఉంది. అది కోరపాడు ప్రజలు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఓటము గెలుపులు సహజం. ఉండ నాయకులు అమలు చేయాలి. పథకాలు పెట్టిన మొత్తం అమలు చేసుకుంటే ప్రజల్లో మళ్ళీ గుడ్డు వేలు ఉంటుంది. నెక్స్ట్ అంటారా? చెప్పలేము. ఆయన చేసిన పథకాలు కరెక్ట్గా చేస్తే చాలు, అంతే. అంతకంటే మనం కోరుకునేది ఏం లేదు.